మీ అందరికి చెక్కెడ్ అయితే తెలుసుగా కనబడుతుండే ఈ చెక్కెడ్ ఈ కన్నగాడు సాయి ప్రసాద్ గొజ్జాపూకు లంచా కూడా. సో గైస్ ఇదైతే కథ మన లొల్లి పెట్టుకున్నారు మన అన్నదమ్ములు మన ఇప్పుడేమో సౌతులు తీరు కొట్లాడుతాను మన కన్నబాయ్ మన సాయి ప్రసాద్ బ్రో ఇద్దరు అయితే అన్నదమ్ములు తీరు కలిసి ఉండే ఇప్పుడేమో సౌతులు తీరు లొల్లి పెట్టుకుంటాను గైస్. నేనైతే కన్నా బ్రోతో మాట్లాడినా మరి ఏమైంది కథ ఏం స్టోరీ అనేది మాట్లాడినా గైస్. మీకు చిన్న రికార్డింగ్ వినిపిస్తుంది చూడండి, అంటే నా వేరే ఫోన్లో రికార్డింగ్ చేసినది. మీకు వాయిస్ కొంచెం లో రావచ్చు కానీ అర్థమైతే చూడండి గైస్, రికార్డింగ్ ఇన్నుండి. కన్నబాయ్ చెప్పు మామ. ఈ లొల్లి 7 వరకు వచ్చింది సాయి ప్రసాద్ బ్రో. ఇది ఏమో దెంగి అనదెంగాల అంతే 26 కలుద్దామని చెప్పిండు. ఎక్కడ కలుస్తాను మరి? ఎక్కడ ఇంకా అడ్రస్ అయితే డిసైడ్ కాలే కానీ నేనే పిలుస్తాను, నేనే అడ్రస్ చెప్తారని చెప్పిన. ఎందుకు కొట్టుకోడు ఎందుకు అసలు? ఏం వడ్డా 7 అయితే నా సుల్లి మన హైదరాబాద్ లో నా మీద ఛాలెంజ్ చేసాడేంది సుల్లి. అరే బాయ్ అసలు స్టోరీ ఏమైంది? ఎందుకు అయినా గెలిచిందా? బాయ్ ఏమైంది తెలుసా, నేను ఏదంటే మన చింటూ బ్రో నేను నార్మల్ గా క్యాజువల్ గా నేను వీడియో చేస్తున్నా నైట్ టైం. వీడియో వేస్తుంటే కుక్క అడిచింది అనమాట. అడిస్తే కుక్కు తెలదేగానో నన్ను నార్మల్ గా క్యాజువల్ గా మన నోటికి వచ్చేవి కదా మామ. అట్లా నేను అన్న దాన్ని అంటే దానికి వీడియోకి చేసిండు అనమాట, ట్రోల్ చేసిండు. నేను అడిగినా మరి? అడగలేదు, డైరెక్ట్ వీడియో పెట్టి నేను అరే కన్నా నువ్వు నన్నే తిడుతున్నావు, నువ్వు కావాలని నన్ను గెలుపుతున్నావు అని పెట్టి తెంగిండు. నన్ను అడగలనా కనీసం? అడగలేదు, పెట్టి తెంగిండు. అప్పుడు నేను నవ్వుకుంటానా, నేను వీళ్ళు పెట్టి తెంగినా అది కాపాడుకోలేకపోతే మంచిగా ఉన్నా చెప్పి వీళ్ళు పెట్టినా. నేను నువ్వు నాకు ఇచ్చుడేంద్రా మొడ్డగా చెల్లి అన్నాడు. ఇంకా డైరెక్ట్ ఫస్ట్ మీరిద్దరు అన్నదమ్ములు తిరిగి కలిసి ఉండేగా మంచి, ఎందుకు ఇట్లా లొల్లి? మరి ఆయనకు నేను గెలికలే బాయ్, నాకు అన్నానే ఫీలింగ్ ఉండే. నా మీద ట్రోల్ కూడా తెంగితే ఎక్కువకుంటే ఎక్కువ మాట. అది కూడా కరెక్టే. మరి నేను గెలకలే, నేను నార్మల్ గా అన్నానంటే ఉన్నా. నేను ఇప్పుడు కొట్లాట, ఇప్పుడు కొట్లాట పక్క అంటావు? కొట్లాట పక్క 26 చూస్తావు కదా నువ్వు. ఏసుడు తీసుడేనా? ఏసుడు తీసుడే, మొత్తం బ్యాచ్ రెడీ చేసిన మొట్ట 26కి. నన్ను కూడా విలువ, నేను కూడా వస్తా చూడనీకి. వస్తుంటో చూపిస్తా రోజు. కాబో మరి ఆయన మాట్లాడుకుని కాంప్రమైజ్ కాదంట ఈ కథ. లేదు హైదరాబాద్ రావాలి నేను గుంజాయిలు అంటున్నాడు. ఈ అప్పాటు కూర్చోడో చూస్తా నేను కూడా. నాకు మన సరుకులు తక్కువ ఉందా నా మొడ్డ, మంచి మంచి మోతవారు తెలుసు నాకు. సరికిల్ ఉన్నది మా కాదంటలేను కానీ ఇప్పుడు లొల్లీలు ఎందుకు కాంప్రమైజ్ చేద్దామని నేను అనుకున్నా కానీ ఓ మా అమ్మ నేను నార్మల్ గానే క్యాజువల్ గానే మాట్లాడుతున్నావు. ఎట్లా మాట్లాడుతున్నా ఎట్లా పడుతుందట్టు ఇక చెక్కగాడు అది అంటుంది సుల్లి ఓడి పడతాడు అంతే అని. కాంప్రమైజ్ కారాదంటవా? కాంప్రమైజ్ ఏం లేదు మామ. కాంప్రమైజ్ అవుతుంటే ఎప్పుడో అవుతుండే. నా మీద ఎందుకు వేసినవరా బాయ్ రీల్ అన్నప్పుడు అరే కన్నా సారీ రండి లైట్ అయిపోతుండే. ఇప్పుడు కొట్లాట ఎక్కడ మరి? హైదరాబాద్ లో పెడతాను అయితే. హైదరాబాద్ పెడుతున్నాం మరి ఇక నేనే చెప్తాను డేట్ కూడా నేనే చెప్తాను అరా సుల్లి అని చెప్పిన. అది డేట్ అయితే 26కి వాడే అన్నాడు. లొకేషన్ మాత్రం హైదరాబాద్ నేనే చెప్తారు రా సుల్లి అని చెప్పిన. పిలుస్తా మన వాళ్ళ దగ్గరికి ఏడుకోడికి. ఇప్పుడు హైదరాబాద్ కత్తరాడు ఒకడు ఒక్కరు రాడంట. అంటే వాడు ఇంకా లొకేషన్ ఇంకా ఎగ్జాక్ట్ అనుకోలేమమ్మా. ఇక వాడి లొకేషన్ అన్నా వచ్చి నా లొకేషన్ డైరెక్ట్ కలిసి మాట్లాడా? డైరెక్ట్ ఫైటింగ్ ఏనా? ఏమోమమ్మా ఏమో అవైతే తెలియదు కానీ కొట్టుకుంటూ అయితే పక్క గంతే అండు. కాదు బాయ్ మరి నువ్వు గొంత ఆయన లడ్డుకు లడ్డు ఉన్నాడు, నువ్వు పక్క ఉన్నావు, ఆయన మీద పడితే మనం చచ్చిపోతాం మరి. నా ముంటే లడ్డుకు లడ్డు ఉంటుంది బై, కత్తి తీసుకొని పొడిస్తే పోదాయింది. అంతే అంటావా? అంతే కన్నా బాయ్. మొత్తానికి అయితే ఇప్పుడు 26 తారీఖు కలిసి లొల్లి స్టార్ట్ అంటావు మీ ఇద్దరిది. స్టార్ట్ మొడ్డ రేడికి అయితే అవుతుంది బై. నేను కూడా రావాలా మరి? జాయిన్ కావాలా లొల్లిలో? వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్న T2R? నువ్వు వచ్చేసాయి నా మొడ్డ, నువ్వు ఏ డెవలప్మెంట్ కూడా చేసాయి. పుట్ట మీరిద్దరు కలిసి నాకు అంత వాళ్ళు దిగితే కథమే మరి. నాకు ఫ్యాన్స్ కూడా లేరు ముందే. మొడ్డ నీ కామెంట్లు కూడా ఊసినా నీకు సపోర్ట్ చేస్తా అని పెడతారు కదా. కాబట్టి నిజంగా నన్ను పిల్లలు కొట్లాట అత్త చూడనీకి అత్త మరి ఇద్దరు కలిసి నన్ను కొట్టారు మరి. పిల్లి మొహాలు వేసుకొని చేస్తారు రీల్స్ నా మొడ్డ. ఆ పిల్లి మొఖంలో వాయిస్ వేరే వస్తుంది, డైరెక్ట్ బయట మాట్లాడే వాయిస్ వేరే వస్తుంది కదా. నాకు కూడా సేమ్ డౌట్. అరే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది బ్రో, అంటే బయట వాయిస్ వేరే వస్తుంది, పిల్లి వాయిస్ వేరే వస్తుంది. మరి అది ఎట్లనో అర్థం కాదు. ఇప్పుడు మన వాయిస్ ఇప్పుడు కంటెంట్ ఎట్లా వస్తుంది? ఫోన్ మాట్లాడినా కూడా అట్లనే వస్తుందిలే. అవును కాదు బ్రో, మరి అని పక్కన ఒకడు ఉంటాడు చూసినావు, బక్కగా చూసినావు ఇప్పుడు వీడియోలల్లా? చూడలే నేను. బక్కాయనా? బక్క పిల్లలకి తెలుసుకుంటాడు వాడు. వాడు వాయిస్ కూడా సేమ్ ఉంటుంది బ్రో, నాకు తెలిసి వాడు అనుకుంటాను నేను. పిల్లి ఫేస్ దాదా? పిల్లి ఫేస్ పెట్టి దిగేది వాడు, అప్లోడ్ చేసేది వీడు అనుకుంటున్నా. వాయిస్ డిఫరెంట్ లేదా బ్రో? ఘోరంగా చాలా డిఫరెంట్ ఉంటది బ్రో. బూతులు కూడా కొంచెం ఈడ వేరు మాట్లాడతాడు, వాడు వేరు మాట్లాడతాడు.
సో గైస్ ఇది కథ. కాల్ రికార్డింగ్ ఇక్కడ వరకు ఆపేద్దాం, ఎందుకంటే బాగా లాంగ్ ఉన్నది. అది మాట్లాడినా అంటే గంట సేపు మాట్లాడినా. ఏమైంది బ్రో అంటే ఆయననే కావాలని గెలుపుకున్నాడు బ్రో సాయి ప్రసాద్ బ్రో అని చెప్పిండు. నేనేమంటానంటే నా సపోర్ట్ ఎవరికి అనేది ఇప్పుడు చెప్తా గైస్. అంటే సాయి ప్రసాద్ బ్రో మనోడే, కన్నాబాయ్ కూడా మనోడే, ఇద్దరు మనోళ్ళని. నేనేమనుకుంటా అంటే లొల్లిలు పెట్టని చూడబాయ్. నేను ఎప్పుడైనా కానీ మనం కంటెంట్లా జోక్ ఎత్తామేమో కానీ తిడతామేమో కానీ బయట పర్సనల్గా లొల్లి పెట్టుకోనికైతే నాకు నచ్చదు బ్రో. అందరం బతికేదే కొన్ని రోజులు కలిసిమెలిసి ఉండాలి బాయ్, లొల్లిలు ఎందుకు చెప్పు. సో గైస్ నేనైతే కాంప్రమైజ్ చేద్దామని చూస్తాను. లొల్లిలు పెట్టాలి, కొట్టుకోవాలి, తలకే వాళ్ళు తెంకోవాలని అసలు ఆలోచించా. ఇంకా నేను ఎవరి జోలికి పోను. నేను కూడా ఎవడన్నా నన్ను అన్నా కూడా బ్రో లొల్లిలు వద్దు బ్రో, ఏమైనా ఉంటే వీడియో పర్పస్ చూసుకుందాం, కంటెంట్ పర్పస్ చూసుకుందాం, జనాలను నవ్విద్దాం అనుకుంటా తప్ప లొల్లి పర్సనల్గా పోయి తలకే వాళ్ళు తెంకొని సావ తెంకుంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పు బాయ్. ఒక మాట ఏమన్నా వస్తుందా? లొల్లిలు ఎందుకు బాయ్, మనం బతికేదే కొన్ని రోజులు. నేను నిజంగా చెప్తానా, నేనైతే గుద్దల బాధల బతుకుతాను. నా పోరి వదిలేసిపోయింది, అందరు వదిలేసిపోయిన, దోస్తాను వదిలేసిపోయిన, నాకు ఎవ్వరు లేరు అసలు. నాకు ఇప్పుడు నాకు ఉన్నదంటే నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కూడా అనద్దు, నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఫాలోవర్స్. నిజంగా గైస్ మీరు ఉన్నారని చెప్పి నేను ఇక్కడి వరకు ఉన్నా, లేదంటే నేను ఎప్పుడో సూసైడ్ చేసుకొని చచ్చిపెట్టోని ఆ పోరి వల్ల. ఆ పోరి ఎటు చూసినా పోరి మ్యాటర్ అవుతుంది కానీ నా లవడాల పోరి. గైస్ నాకైతే ఆ పోరి అయితే రాలే కానీ ఎవరు లొల్లి పెట్టుకోవద్దు బాయ్. కన్నాబాయ్, సాయి ప్రసాద్ బ్రో ఒకటే చెప్తాను మీ ఇద్దరికి. వీళ్ళిద్దరు అంటే నాకు బాగా ఇష్టం బ్రో. ఇద్దరు ఓకే, దోస్తులు లాంటి వాళ్ళే నాకు. అన్న లాంటి వాళ్ళే, దోస్తులు లాంటి వాళ్ళే, కాదంటలేను. కానీ లొల్లిలు వద్దు బాయ్ మనది మనకు. అరే ట్రోలింగ్ వేరే వాళ్ళ మీద చేయాలి అంతే కానీ లొల్లిలు బిల్లీలు అవసరం లేదు బాయ్. నేను ఏమంటానంటే గొడవలు వద్దు, కలిసిమెలిసి ఉండాలి అంతే బాయ్. సో బ్రో వీడియో అయితే ఇటు వరకే స్టాప్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు నైట్ గోస్ట్ అంటూ పోదాం అనుకుంటాను. మరి పోవాలో లేదో కింద కామెంట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ ఎవరికైతే కింద కామెంట్ చేయండి. నా సపోర్ట్ అయితే ఇద్దరికి ఉంటుంది. లొల్లి ఆపానికే చూస్తాను నేనైతే, గొడవ పెట్టడానికైతే అసలు చూడ. సో గైస్ ఇది మరి కథ. అండ్ సాయి ప్రసాద్ బ్రోది నాకు ఏమనిపించింది అంటే పిల్లి వాయిస్ వేరే అనిపించింది కొంచెం. అవునా కదా వీడియోలో అంటే బ్రో ఏమనుకోకు ఇట్లా అంటానని. నిజం బ్రో, వీడియోలో వాయిస్ వేరే వచ్చింది, ఇక్కడ నువ్వు మాట్లాడే వాయిస్ వేరే వస్తుంది. అంటే పిల్లి వాయిస్ వేరే వచ్చింది, నువ్వు పర్సనల్గా బయట మాట్లాడే వాయిస్ వేరే వస్తుంది. మరి అదేంటిదో అర్థం కాలే. మరి నువ్వేనా మరి వేరే మీ దోస్తావు, మరి నాకైతే ఏం తెలియదు బ్రో. నేనైతే ఏమంటలేను, కొంచెం వాయిస్ వేరే వచ్చింది బ్రో అని చెప్తాను గంతే. మళ్ళీ నువ్వు నాతో లొల్లి పెట్టుకున్నావు, మరి నాకు లొల్లిలో వాడే ముందే. నేను ఎవరితో లొల్లి పెట్టుకోను బ్రో, ఎందుకంటే అందరు మన వాళ్ళే, అందరు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటా. మీ ఇష్టం, నాతో లొల్లి పెట్టుకుంటే మీ ఇష్టం. కానీ నేనేం బిట్లాట అని ఏం లేదు, నేను బచ్చపోరనే. నాకైతే 19 సంవత్సరాల ముందు నాతో కొట్లాట పెట్టుకోకూలి గైస్. నేనేంటంటే జనాలను ఎంటర్టైన్ చేస్తా, నవ్వుపిస్తా గంతే. నా బాధలు చెప్పుకుంటా, నా జిందగీ నాకే సరిపోతలేదు గైస్. సో నేనైతే ఎవరి జోలికి అయితే పోతలేను, కాంప్రమైజ్ చేద్దామని చూస్తాను. మీరేమంటారో కింద కామెంట్ చేయాలి గైస్, మీరు ఎవరు సపోర్ట్ ఇస్తాను. సో లవ్ యూ సాయి ప్రసాద్ బ్రో, లవ్ యూ కన్నాబాయ్. మనకైతే ఇద్దరికి సపోర్ట్ ఉంటుంది. సో గైస్ ఇది కథ. ఇక్కడ వరకు చూస్తే వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. అండ్ ఇంకొక లవ్ స్టోరీ చెప్తాను, అది నా పోరు వదిలేసిపోయింది. సో గైస్ ఇది కథ. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. లైక్ కొట్టాలి మామ, ఏమన్నా యూట్యూబ్ ఛానల్ కొంచెం గ్రోత్ చేయండి మామ.